అందరికీ మరణాత. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే నీ రోజును నువ్వెలా ప్రారంభిస్తున్నావు? ప్రార్థనతో నీ రోజును ప్రారంభిస్తున్నావా? లేదా ఉదయం లేవగానే మంచం దిగక మునుపే ఫోన్ చూస్తూ లేదా టీవీ చూస్తూ నీ రోజును ప్రారంభిస్తున్నావా? ఉదయం లేవగానే నువ్వు ఫోన్‌తో లేదా న్యూస్ పేపర్‌తో లేదా టీవీతో నీ రోజుని ప్రారంభిస్తే, ఆ రోజంతా కూడా నీకెలా ఉంటుందో, లేదా లేవగానే మోకరించి ప్రభుతో నువ్వు నీ రోజుని ప్రారంభిస్తే, ఆ రోజు ఎలా ఉంటుందో నువ్వే ఒక్కసారి గమనించు. నేను లేవగానే న్యూస్ పేపర్ చదువుతూ, ఫోను చూస్తుంటే ఆ రోజంతా నాకెలా ఉంటుంది? నేను చేసుకునే పనులు ఎలా ఉంటున్నాయి? నేను చేసుకునే ప్రయాణాలు ఎలా ఉంటున్నాయి? అదే నేను లేవగానే మరి మోకరించి యేసయ్యతో నేను మాట్లాడి, ప్రార్థనతో నా రోజు ప్రారంభిస్తే, ఆ రోజు నా ప్రయాణం ఎలాగుంది? నేను చేయాలనుకున్న పనులు ఎలాగవుతున్నాయి అనేది మనకు మనం గమనించుకుంటే, మనకి అది ఎంతో క్లియర్‌గా అర్థమవుతుందండి. సో, ఒకవేళ అలాంటి అలవాటు లేకపోతే రేపటి నుంచైనా అలవాటు చేసుకోండి. ఉదయం లేవగానే ఒక్క 5 నిమిషాలైనా మోకరించి ప్రార్థన చేసి మీ యొక్క రోజుని ప్రారంభించండి. దేవుడి యొక్క కాపుదల అనేది మీరు మీ జీవితంలో, మీ కుటుంబంలో చూస్తారు. ఆమేన్. మరి ఈరోజు దేవుడు నిన్ను నన్ను బలపరచబోతున్న మాట. చింతెందుకు యేసయ్య ఉండగా? అవునండి. చింతెందుకు పడుతున్నావు? యేసయ్య ఉన్నాడు కదా! ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో నీలో ఏ విషయంలోనైనా చింత అనేది ఉందా? అదొక ఎగ్జామ్‌లో ఫెయిల్ అవ్వాననే చింత అవ్వచ్చు. లవ్ ఫెయిల్యూర్ అనే చింత అవ్వచ్చు. తల్లిదండ్రులు ఏదో అన్నారనే చింత అవ్వచ్చు. లేదా గర్భఫలం లేదని చింత అవ్వచ్చు. లేదా భర్త విషయంలో, భార్య విషయంలో చింత అవ్వచ్చు. లేదా నా అన్న వాళ్ళెవరు నాకు లేరే, నేను ఒంటరిగా ఉన్నాననే చింత అవ్వచ్చు. లేదా వ్యాపారంలో వచ్చిన లాస్ ఒక చింత అవ్వచ్చు. లేదా నేను ఏ వ్యాపారం చేద్దామన్నా సక్సెస్ లేదు అనే చింత అవ్వచ్చు. ఏ విషయంలో అయితే నీ హృదయంలో చింత పడుతూ, చిందిస్తూ ఈ మాటలు వింటున్నావో, దేవాదేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. నమ్ముతున్నావా? అవునండి. నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్. సో, మరి ఈరోజు ఈ మాట్లాడే సమయంలో ఏ విషయం కొరకు నువ్వు చింతిస్తున్నావో మరి నాకైతే తెలీదు కానీ, మరి ఈ మాటల ద్వారా దేవాదేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయి. ఇప్పటి వరకు నీలో నువ్వే చింతిస్తూ, నేనింక ఎగ్జామ్‌లో పాస్ అవ్వను. నేనింక నాకు ఉద్యోగం రాదు. లేదా నాకు ఉన్న సమస్యలు ఇంక తీరవు. నాకు స్వస్థత ఇంక రాదు. నేనింక ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని. నన్నందరూ విడిచిపెట్టేశారు అని ఏ విషయంలో అయితే నువ్వు చింతిస్తూ, ఒకవేళ నిద్ర పడుకుంటూ చింతిస్తూ అనుకోక నీ మాటలు వింటున్నావేమో. లేదా ఒక్కదానివి ఒక్కడివే కూర్చొని నీలోని చింత ఒకవేళ చింతిస్తూ, ఒకవేళ ఈ యొక్క మాటలు వింటున్నావేమో. నీ చింత, నీ హృదయంలో చింత మనుషులు చూడకపోవచ్చు. కానీ దేవుడు చూసాడు. అందుకే అన్నాడు కదా! నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. నీ కొరకు మనుషులు చింతించకపోవచ్చు. నువ్వు చింత పడుతుంటే, కృంగిపోతుంటుంటే మనుషులు చూసి చూడనట్టుగా ఉండొచ్చు. కానీ దేవాదేవుడు నీలో ఉన్న చింత ఆయన చూసి చూడనట్టు వదిలేసేవాడు కాదు. నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు. ఇంక నువ్వెందుకు చింతపడ్డావు? చింత ఎందుకు పడుతున్నావు? యేసే ఉన్నాడు కదా! ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం కదా! అపవాదైన సాతాను గర్జించే సింహము వలె ఎప్పుడు ఎవరిని మింగుదామా? ఎప్పుడు ఎవరి జీవితంలో ఏ నాశనం చేద్దామా అని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. నువ్వు ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతే నీలో చింత పుట్టించి ఇంక నువ్వు ఎగ్జామ్‌లో పాస్ అవ్వవు.
చచ్చిపో, ఇంక లైఫ్ ముగించి అని చింత అనేది పుట్టిస్తాడు. లేదా నీ గర్భఫలం రాదు, ఇంక ఈ జీవితం ముగించేసుకో అని చింత పుట్టిస్తాడు. లేదా నీ కుటుంబంలోని అప్పులు బట్టి నువ్వు ఇంక అప్పులు తీర్చలేవు అని చింత పుట్టించి ఇంక ఈ జీవితం ముగించే అంటాడు. నీ యొక్క వ్యాపారంలో లాస్ తెప్పించి ఇంక నీకు ఈ లాస్ ఇంకా క్లియర్ అవ్వదు, ఇంక చింతిస్తూ చచ్చిపో అంటాడు. లేదా నీ భర్త మారడు, నీ భార్య మారదు, నీ బిడ్డలు రక్షణ పొందరు, నీ జీవితం ఇంకెంతే, ఇంకా బాగా అవ్వదు అని చింత అనేది పుట్టించి, దిగులు కృంగుదల అనేది పుట్టించి ఇంకే జీవితం వద్దు, ఇంక నువ్వు లవ్ లో ఫెయిల్ అయ్యావు కదా, నిన్న పలానా అబ్బాయి మోసం చేశాడు కదా, పలానా అమ్మాయి మోసం చేసింది కదా, ఇంకెందుకు ఈ జీవితం అని చింత పుట్టించి ఇంక జీవితం నువ్వు ముగించి అని అపవాదిని సాతాను ఖచ్చితంగా నిన్ను ప్రేరేపిస్తూ ఉండొచ్చు. దేవదేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు కదా, చింత ఎందుకు, యేసే ఉన్నాడు కదా, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నువ్వు ఏ కొరకు చింతిస్తే మాటలు వింటున్నావో ఆయన అంటున్నాడు కదా, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. ఇక్కడ అదే చూస్తున్నాం కదా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల యున్నుడి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. మన ప్రభు యొక్క చేతులు బలిష్టమైన చేతుల కింద నువ్వు దీన మనస్కులే నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నిన్ను చూసి నీ తల్లిదండ్రులు చింతించకపోవచ్చు, నిన్ను చూసి నీ స్నేహితులు చింతించకపోవచ్చు, నిన్ను చూసి నీ అన్న వాళ్ళు ఎవరు చింతించకపోవచ్చు, కానీ నీ కొరకు నీ దేవుడైన యెహోవా చింతిస్తున్నారన్న విషయం నీకు తెలుసా? అందుకని చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. నీ హృదయంలో ఏ యొక్క చింత నిన్ను పుట్టిస్తుందో, నీ హృదయం నిన్ను ఏ విధంగా కలవరపడుతుందో అవన్నీ ప్రక్కన పెట్టేసి నీ హృదయాన్ని నువ్వు చెప్పుకో. దావీదు భక్తుడు చెప్పుకుంటాడు కదా, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రాణంతో తన హృదయంతో తను చెప్పుకుంటున్నాడు. తన ప్రాణము తన హృదయము చింతిస్తుంటుంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, నా ప్రాణము యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకు అని తన హృదయానికి తను చెప్పుకుంటున్నాడు. చింత వచ్చినప్పుడు, కృంగుదల వచ్చినప్పుడు తన హృదయానికి చెప్పుకుంటున్నాడు. ఎందుకు చింతిస్తున్నావు? దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. నా ప్రాణమా యెహోవా ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారంలో ఒకసారి జ్ఞాపకం చేసుకొని తన ప్రాణం తను చెప్పుకుంటున్నాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా నీ యొక్క హృదయానికి నువ్వు చెప్పుకుంటున్నావా? ఇప్పుడు ఏదో చిన్న శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, వేదన వచ్చిందని, అనారోగ్యం వచ్చిందని, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని, ఉద్యోగం రావట్లేదని, వివాహం అవ్వట్లేదని, లేదా వీళ్ళు అది ఇది అంటున్నారని, లవ్ ఫెయిల్ అయ్యిందని, ఏ విషయంలో అయినా సరే ఒకవేళ నీ హృదయము నేను చింతించేలా చేస్తుందేమో, తప్పుడు ఆలోచనలు వచ్చేలా చేస్తుందేమో, నీ ప్రాణం నువ్వు చెప్పుకో. దావీదు భక్తుడు ఎలాగైతే అంటున్నాడో దేవుడు స్తుతించు. ఎందుకంటే ఇంతకు ముందు దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేసి ఉంటాడు, ఎన్నో ఉపకారాలు దేవుడు నీ జీవితంలో చేసి ఉంటాడు. ఒక్కసారి అవి జ్ఞాపకం చేసుకొని, నిజమే కదా, దేవుడు నాకు పలానా విషయంలో ఇంత ముందు ఉపకారం చేశాడు, ఈ మేలు చేశాడు, దాన్ని బట్టి నేను స్తుతిస్తాను. ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ శ్రమ, ఈ కష్టము, ఈ ఇబ్బంది, ఈ బాధ, వీటి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు అని ఒకవేళ నీ హృదయం చింతిస్తుంటే నీ ప్రాణాన్ని చెప్పుకో. ఎందుకు చింతిస్తున్నావు? స్తుతించు, ప్రభుని స్తుతించు. అంతా ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ ఏది లేనప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు కూడా మన దేవుని స్తుతించే అనుభవానికి ఉండాలండి. మన జీవితంలో చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుని, ఆనాడు పలానా ఉపకారం, పలానా మేలు దేవుడు నాకు చేశాడు కదా, ఈ రోజు ఈ విషయంలో కూడా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఈ బాధ నుంచి తప్పిస్తాడు, ఈ కష్టం నుంచి తప్పిస్తాడు అని ముందుగానే దేవుని స్తుతించాలి. ఏ విషయంలో చింతిస్తున్నావు నువ్వు? ఒకవేళ నాకు తినడానికి 3 పూట్ల ఆహారం లేదండి, ఆహారం లేక నేను చింతిస్తున్నాను, సరైన ఆహారం తినలేక చింతిస్తున్నాను అనుకుంటున్నావేమో. ఈ సృష్టిని సృష్టించింది ఆయన, కాకులను పక్షులను ఆయన పోషిస్తున్నాడు,
దేవుని వాక్యం మనం చూస్తాం కదా, లూకా సువార్త 12వ అధ్యాయం 23వ వచనం. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం పక్షుల కంటే కూడా శ్రేష్ఠులం అండి. ఇక్కడ అదే అన్న కదా, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా. నిజమే, ఆయన ఆకాశ పక్షుల్ని ఆయన పోషిస్తున్నాడే. అలాంటిది ఆయన స్వరూపంలో మనం సృష్టించుకొని, ఆయన యొక్క రూపంలో దేవుడు మనం చేసుకొని, మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు మరి మనల్ని పోషించినా ఖచ్చితంగా పోషిస్తాడు. ఒకవేళ నాకు తినడానికి ఆహారం లేదండి, బ్రతకడానికి ఉద్యోగం లేదండి, మా కుటుంబం నడవడానికి పరిస్థితులు ఏం బాగలేదండి, అందుకే చింతతో ఏదన్నా చేసుకుందాం అనుకుంటున్నానండి అని ఒకవేళ చింతతో ఈ మాటలు వింటున్నట్లయితే దేవదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. అలాంటిది ఆయన స్వరూపంలో సృష్టించుకున్న నిన్ను దేవుడు పోషించిన పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్టం కలవారమండి. ఖచ్చితంగా ప్రార్థన చేయి, ఆయన స్తుతించు. దావీదు వల్లే ఆయన్ను స్తుతించడం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ఖచ్చితంగా నీకున్న లోటును దేవుడు తీరుస్తాడు. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. ఇప్పుడే మోకరించి, అవునయ్యా నేను చింతిస్తున్నాను, కానీ నా చింత యావత్తు కూడా నీ మీద వేస్తున్నానయ్యా. నా కొరకు నువ్వు చింతిస్తున్నావని నాతో మాట్లాడావు కదా, నాకు యేసే ఉన్నాడు అని నువ్వు నాతో మాట్లాడావు కదా అని ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయి. నువ్వు ఏ విషయం కొరకు చింతిస్తే ఈ మాటలు వింటున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ విషయంలో చింతిస్తే ఈ మాట వింటున్నా సరే, దేవదేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా, నేను పోషించేది ఆయనే, నీ జీవితంలో సక్సెస్ ఇచ్చేది ఆయనే, నీ జీవితంలో ఆశీర్వాదం ఇచ్చేది ఆయనే, నిన్ను స్వస్థత పరిచేది ఆయనే, నీ జీవితంలో ఏది కావాలన్నా దయచేసేది ఆయనే. నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేసి నువ్వు ఆయన స్తుతించడం నేర్చుకున్నట్లయితే, ఆయన ప్రార్థించడం నేర్చుకున్నట్లయితే, ఇప్పటి వరకు మనుషులు ఎవరైనా వచ్చి నా చింతను చూస్తారేమో, నన్ను వాదారుస్తారేమో అని మనుషుల వైపు చూసావేమో, ఈ క్షణం నుంచి దేవుని వైపు చూడు. అయ్యా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను అయ్యా. మనుషులు నా కొరకు చింత పడకపోవచ్చు, కానీ నువ్వు నాతో మాట్లాడావు, నా కొరకు నువ్వు చింతిస్తున్నానని చెప్పావు కదా. నా చింత యావత్తు నీ మీద వేసి నేను ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను ఈ కష్టం నుంచి, శ్రమ నుంచి, ఈ అనారోగ్యం నుంచి, ఈ బాధ నుంచి, కృంగుదల నుంచి నన్ను బయటికి తీసుకురాని నువ్వు ప్రార్థన చేసినట్లయితే యేసే నీకు తోడుగా ఉన్నాడు కనుక నీ ప్రతి కష్టం నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి, అనారోగ్యం నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చి దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఇప్పుడు ఈ క్షణమే మోకరించి ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేయి. అయ్యా నా చింత యావత్తు నీ మీద వేస్తున్నా, చింత పడద్దని చెప్పావు కదా, దిగులు పడద్దని చెప్పావు కదా, నా చింత యావత్తు నీ మీద వేశాను, ఎందుకంటే నా కొరకు నువ్వు చింతిస్తున్నావు కదా. నేను ప్రార్థిస్తున్నానయ్యా, నా జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు విడుదలిచ్చి నన్ను రక్షించబోతున్నావు అని నమ్ముతున్నానని ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టిన ప్రార్థన చేసినట్లయితే దేవదేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ.